కార్యక్రమాన్ని ప్రారంభించకుండా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆత్మహత్య చేసుకుంటూ నాకు మొట్టమొదటి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానంతో నాకు ఆధ్యాత్మిక ఫస్ట్ పరిచయం బ్రహ్మర్షి పితామహ పత్రిక గారితో పరిచయం అయింది 2017లో. తర్వాత రెండో గురువైనటువంటి బ్రహ్మర్షి చట్టవర్తి దంపతులు, ఆది దంపతులైనటువంటి ఆధ్యాత్మిక దంపతులు, ఆదర్శ దంపతులైనటువంటి బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి గారికి, చట్టవర్తి వీరరావు గారికి నా యొక్క ఆత్మను చేసుకుంటున్నాను. మరి నేను ఈ ధ్యానంలో వచ్చి నా మొట్టమొదటి నా పరిచయం, నా పేరు సుభాష్ అండి. ఇక్కడే ఈ నా సురక్షణలో ఇక్కడనే ఉంటాను. నేను ఈ ధ్యానంలో వచ్చేసి 8 సంవత్సరాలు అవుతుంది. మరి ధ్యానంలో రాకముందు ఒక జీవితం ఉండే, అంటే ప్రాపంచిక జీవితం చాలా అల్లోకల్లోనే ఉండేది. మనశ్శాంతి ఉండదు. చాలా ఎన్నో ప్రాబ్లంతో సఫర్ అయినాను. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జీవితం వచ్చిన తర్వాత నా జీవితమే యూటర్న్ అయిపోయింది. హాయిగా ఆనందంగా జీవించగలుగుతున్నాను. అది ఎవరి పుణ్యం అంటే మన బ్రహ్మర్షి చట్టవర్తి ద్వారానే, అమ్మ బ్రహ్మోపదేశ రాజలక్ష్మి ద్వారానే ఈ యొక్క జ్ఞానం పొందుతున్నాం. హాయిగా ఉన్నాం. జీవితం హాయిగా 3 హాయిగా వర్తిల్లుతుంది ప్రస్తుతం. మరి ఈ జీవితం అనేది ప్రాపంచికంగా ఎంత దుఃఖం ఉంటుందో ఈ ఆధ్యాత్మిక జీవితం అంత హ్యాపీనెస్, ఆనందం పడతాం. చాలా చాలా ఆనందం. అది నాకు అనుభవం, ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. చూడండి, మా సార్ బ్రహ్మర్షి చట్టవర్తిరావు గారు వాళ్ళు ఎంతో వేల మందికి దగ్గర 1,23 సంవత్సరాల నుంచి ఉచిత ధ్యాన జ్ఞాన యజ్ఞాలు భీమవరం జరుగుతున్నారు. ఎంతో జ్ఞానం అందరికి అందిస్తున్నారు. చూడండి, వాళ్ళు జ్ఞాన భండారం వాళ్ళ దగ్గర. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, జ్ఞానం ఇది తప్ప వేరు ఉండదు. అదే మనకు కావాల్సింది. మరి జ్ఞానం ఎందుకు రావాలి అంటే సమస్త దుఃఖాల నుంచి బయటపడాలి అంటే ధ్యానం నేర్చుకోవాలి. అంత బాగుంటుంది, అంత చేపలు. అదే కాక ఉచితంగా ప్రతి నెల మన భీమవరంలో అందరికీ ఆత్మజ్ఞానం చేతుడు ప్రతి నెల 1, 2, 3 సార్లు మనం ఎంతో, నేను రెగ్యులర్ వెళ్ళిపోతుంటాను. నేను వెళ్తుంటాను. ఎందుకు? ఆ జ్ఞానం అలాంటిది. ఎందుకు? భగవంతుడు చేరే మార్గం చెప్పారు ఒకటే, ఏం లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ఇంకో ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి. కర్మ విభాగానికి గైడింగ్ అనేది, ఇంకా మాట మీద ధ్యాస అనేది, ఫ్లూట్ మెడిటేషన్ అనేది ఇది చెప్తున్నారు. కానీ మా గురువు గారు చెప్తారు, ఎన్ని ధ్యానం ఉన్నా అవన్నీ లాభాలే, మనసుతోనే పనిచేస్తాయి. కాబట్టి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అదే సరి అయిన ధ్యానం అని చెప్తారు. వేరే ధ్యానం, నో గైడింగ్, నో ఫ్లూట్ మెడిటేషన్ ఏమీ లేదు. సరి అయిన ధ్యానం అది పట్టుకుంటేనే నువ్వు ఎదుగుతావు. లేకపోతే మనసు ఆ మనసు మీద ధ్యానం చూస్తుంటే మెచ్చి పెడతారు, హాయిగా జీవిస్తారు. అది కాదంట సార్, క్లియర్ చెప్పాడు. సైలెంట్ మెడిటేషన్ ఈజ్ ది వెరీ వెరీ ఇంపార్టెన్స్ కదా. అది చాలా ముఖ్యం. తర్వాత ఇప్పుడు ఇదే కాకుండా మనకు రోజు ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ, అందులో గ్రంథాల నుంచి మనకు ఎన్నో అమ్మగారు కానీ, సార్ కానీ ఎంతో బోధ చేస్తున్నారు. మనకు ఎంతో జ్ఞానం ఇస్తున్నారు. మరి ఆ జ్ఞానం చాలా చాలా ముఖ్యం. మనం ఈ శరీరం అశాశ్వతం, అసత్యం అక్కడ చెప్పారు. భగవంతుడైనా ఎవరు అది తెలుసుకోవాలి. ఎవరో చేస్తున్నాం మనకు చెప్పకుండా భగవంతుడంటే ఎవరు
అని మాట భగవంతుడు నీవే భగవంతుడివి అని సార్ చెప్పారు. నీవు ఈ శరీరం కాదు. ఆయన ఇంతకుముందు 50 సంవత్సరాల క్రితం నేను శరీరమే అనుకుని సారు పెద్ద కోర్టు బిజినెస్ చేసినారు. కానీ ఎప్పుడైతే పత్రికలు పరీక్ష అయిన తర్వాత ఇన్ని కోట్లు సంపాదించిన నీకేం లాభం లేదు అంటే చాలా ఆశ్చర్యం సార్. మరి ఏంటిది ఇంత చేశాడంటే నువ్వు దేహం కాదయ్యా, నువ్వు ఆత్మగా అని చెప్పారా. అప్పటి నుంచి ఇంతవరకు కూడా మరి అందరికీ తాను తెలుసుకొని అంతటా ఇద్దరు ఆది దంపతులైనట్టు బ్రహ్మర్షి కటువర్తిరావు గారు కానీ తర్వాత అమ్మ బ్రహ్మవిష్ణుల అమ్మ నాశక్ కానీ ప్రపంచం అంతా తిరిగి ఎక్కడ చూసినా అక్కడ తెలంగాణ కానీ రాష్ట్రంలో కానీ ఈ ఆంధ్రలో కర్ణాటకలో చెప్తున్నారు జ్ఞానమే. అదేగాక ఆయన ఇంతవరకు ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బోధించిన రాసినటువంటి పుస్తకాలు 80 పుస్తకాలు రాసిన ఇంతవరకు ఎప్పుడు పడితే గట్టిగా చాలా మంచిగా పుస్తకాలు రాసిన. దాంట్లో ఇంకా వాడు ఏంటి దాంట్లో ట్రాన్స్ఫర్ ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, కన్నడలో అవుతున్నాయి, తమిళలో నడుస్తున్నాయి, ఇంకా హిందీలో కూడా చాలా అయిపోయాయి. సో మనం చెప్పేది ఏంటంటే ఆయన ఎంతో ప్రజలకి ఉచితంగా రెసిడెన్షియల్ ఆత్మజ్ఞానం అంటే అక్కడ ఉచితంగా అక్కడ సౌలభ్యం ఏసీ హాల్లో కూర్చోబెట్టి ప్రతి నెల 400 నుంచి 500 మంది వస్తుంటారు. ఎంతో జ్ఞానం పొందుతున్నారు, ఎంతో హాయిగా జీవిస్తున్నారు. మరి నేను కూడా ప్రతి నెల ఎంతగా ఉంటాను, ఎంతో జ్ఞానం పొందుతాను. నా జీవితం చాలా హాయిగా ఉంది, నో ప్రాబ్లం లేదు ఇంతవరకు ప్రస్తుతం అయితే. వాళ్ళ దయమే ఇద్దరు దంపతులు నేను బాగున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. అవకాశం థ్యాంక్ యూ మధు. ముందుగా మనందరికీ ఈ శ్వాస మీద ధ్యాస అనే సత్య మార్గాన్ని అందిస్తున్నటువంటి జగద్గురు బ్రహ్మర్షి మహాపతేశ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి నన్ను తట్టులేపిన గురువులు బ్రహ్మ విపరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం, బ్రహ్మర్షి తటవర్తి వీరరావు దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా నాకు నమస్కారం. నా పేరు మధు, నేను ఉప్పులో ఉంటాను. 2016 సంవత్సరంలో తటవర్తి రాజలక్ష్మి మేడం గారిది 3 రోజుల మొదలైన క్లాస్ నేను ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్ అటెండ్ అయ్యి ఆ క్లాస్ ద్వారా భీమవరం వెళ్ళడం జరిగింది. మరి అప్పటి నుంచి ప్రతి నెల భీమవరం ప్లేస్ క్లాస్ ఉంటూ రాఘసారు మేడం సాంగత్యంలో ఉంటూ ఈ ధ్యానం గురించి ఆత్మజ్ఞానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. అలాగే సార్తో పాటు మేడంతో పాటు ఎన్నో ఊళ్ళు తిరుగుతూ మిగతా రోజుల్లో మరి నేను ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికి బోధిస్తున్నాను. మరి పిరమిడ్ స్పిరిచువల్ సర్వీస్ మూవ్మెంట్లో తటవర్తి రాఘసారు యొక్క ప్రత్యేకత ఏంటంటే శిష్యుడుగా కాక గురువుగా కావాలి, మాస్టర్గా వెలిసిల్లాలని పిరమిడ్ జ్ఞానంలో 18 ఆదర్శాల్లో 10 సార్లు మనకి ఇవ్వడం జరిగింది. అదే రాఘసారు ఏం చెప్తారంటే ధ్యానిగా ఉండకూడదు, జ్ఞానిగా మాస్టర్గా కావాలని సార్ చెప్తూ ఉంటారు. అది సార్ యొక్క ప్రత్యేకత. అంటే మనందరినీ మాస్టర్గా తయారు కమ్మని సార్ ఎప్పుడూ చెప్తుంటారు. అలా మాస్టర్గా తయారు చేయడం కోసం ప్రతి నెల 3 రోజుల ఆత్మరక్షణ శిబిరాలు భీమవరంలో దాదాపు 23 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. ఆ క్లాసెస్ ద్వారా ఎంతోమంది మాస్టర్స్గా తయారై తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది తయారై మరి సార్ దగ్గర మేడం దగ్గర నేర్చుకునే విషయాలు ఎన్నో విషయాలు చెప్తూ ఎన్నో క్లాస్ చెప్తున్నారు. మరి పేసిసంలో ప్రతిసారి తర్వాత అంత హైయెస్ట్ జ్ఞానం ఉన్న వాళ్ళు, అంత హైయెస్ట్ జ్ఞాన ప్రచారం చేస్తున్న వాళ్ళు రాఘసారు రాజలక్ష్మి మేడం దంపతులు. మరి పిఎస్సిఎంలో
1 డే క్లాసెస్ కానీ, 2 డేస్ క్లాసెస్ కానీ, 3 డేస్ క్లాసెస్ కానీ, 4 రోజుల మౌన ధ్యాన యజ్ఞాలు, 5 రోజుల 50 గంటల ధ్యాన యజ్ఞాలు కూడా ప్రారంభించిన వాళ్ళు తటవర్తి రాఘవ సార్. ప్రతిసారి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. పిఎంసి ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ప్రోగ్రాంలో రాఘవ సార్ గురించి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. పిఎస్ సిస్టంలో కూడా తటవర్తి రాఘవ గారు మరి ప్రోగ్రామ్స్ 3 డేస్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఎంతో మంది మాస్టర్గా తయారు చేస్తున్నారు. అలాగే ఇఫ్ ఎనీబడి వాంట్ పర్ఫెక్ట్ స్పిరిచువాలిటీ హీ హ్యాస్ టు గో టు తటవర్తి వారు అని ఒక మాట చెప్పారు ప్రతిసారి. అందులో ఎవరికైతే సరైన జ్ఞానం, సత్య జ్ఞానం కావాలో వాళ్ళు తటవర్తి వారి దగ్గరికి వెళ్ళండి పిఎంసి ఇంగ్లీష్ ఛానల్ ప్రోగ్రాంలో ఇక్కడ ప్రతిసారి చెప్పడం జరిగింది. అలాగే ప్రతిసారి ఆఖరిసారి భీమవరం క్లాస్ వచ్చినప్పుడు ఇక్కడ 3 డేస్ క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్లో ఉన్నప్పుడు సార్ ఏం చెప్పారంటే, మీరందరూ సత్యం దగ్గరికి వచ్చారు, మీరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకుంటారు అని చెప్పి ఇక్కడ రాఘవ సార్ గురించి చెప్పింది ఏంటంటే, ఒక సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఒక సద్గురు దగ్గరికి మీరు వచ్చారు. ఎప్పుడైతే ఆ సద్గురుని మీరు పట్టుకుంటారో మీరు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు అని ప్రతిసారి స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతిసారిని మరి 100% స్టడీ చేసిన వాళ్ళు రాఘవ సార్. సారు ప్రతిసారి ఒక పుస్తకాన్ని దాదాపు కొన్ని పుస్తకాలు 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు కూడా చదివిన సార్ ఎప్పుడో చెప్తుంటారు. అంటే ఇక్కడ చెప్పాలంటే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఎందుకు ఈ శ్వాస ధ్యాసను మరి ప్రతిసారి ఎంతగా చెప్తున్నారంటే, దాంట్లో రీసెర్చ్ చేశాడు సార్. శ్వాస ధ్యాస గురించి ఎంతో రీసెర్చ్ చేశాడు కాబట్టి అంత గట్టి, అంత స్ట్రాంగ్గా సార్ చెప్తూ ఉంటారు. మరి నేను గమనించిన వరకు పిఎస్ఎస్ఎంలో ప్రతిసారి తర్వాత రాఘవ సారి ఈ సత్యాన్ని నిర్మోహమాటంగా, నిర్భయంగా చెప్తూ ఉంటారు. సో నాకు అనిపించింది, మీకు ఎంత గట్టిగా ఎందుకు ఇలా చెప్తున్నారు అని అనిపిస్తే సందర్భంలో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని అనుభవంగా తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇంత గట్టిగా, ధైర్యంగా సత్యాన్ని వాళ్ళు చెప్పగలుగుతారు. అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి సార్ ఇంత గట్టిగా శ్వాస ధ్యాస గురించి ఎన్నో కోణాలు మనకు చక్కగా అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఉన్నారు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే, సార్ క్లాస్ వినాలన్నా, అంటే ఒక సద్గురు దగ్గరికి రావాలన్నా, అని క్లాస్ వినాలన్నా మనకు అర్హత ఉండాలి. లేకపోతే ప్రకృతి ఏదో రకంగా మనల్ని డైవర్ట్ చేసి అక్కడ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుంది. అందుకే సార్ ఎప్పుడు చెప్తుంటారు, మార్నింగ్ జూమ్ క్లాస్లోకి వచ్చేవాళ్ళు కానీ, భీమవరం క్లాస్కి వచ్చేవాళ్ళు కానీ సుమారు 350 జన్మలు దాటి ఉన్న వాళ్ళని చెప్పి సార్ చెప్తూ ఉంటారు. అలా భీమవరం క్లాస్ ద్వారా కావచ్చు, బయట 3 డేస్ క్లాస్ ద్వారా కావచ్చు, రేపు కడతాల్లో ఉంటుంది 3 డేస్ క్లాసు, అలాగే రామగుండంలో 3 డేస్ క్లాస్ జరుగుతుంది ప్రతి నెల, అలాగే ధార్వాడ్ కర్ణాటక రాష్ట్రంలో 3 డేస్ క్లాస్ జరుగుతుంది, అలాగే పేరవరంలో 3 డేస్ క్లాసు, ఇలా ఎన్నో చోట్ల క్లాస్ జరుగుతూ నిర్వహిస్తూ 3 రోజుల ధ్యాన యజ్ఞాలు మన పిఎస్ఎస్ఎంలో హైయెస్ట్ ధ్యాన యజ్ఞాలు దాదాపు ఈ 23 సంవత్సరాల నుంచి 1000కి పైన ధ్యాన యజ్ఞాలు నిర్వహించారు సార్ మేడం కలిసి. అలాగా ఇవన్నీ ఎందుకు వస్తామంటే, ప్రతిసారి యొక్క ఆశయం కోసము ఆ దిశలో పాటుపడుతున్న వాళ్ళు రాఘవ సార్ మేడం. అలాగే ప్రతిరోజు మార్నింగ్ జూమ్లో మరి దాదాపు 400-500 మంది డైలీ జూమ్ క్లాస్లో పాల్గొంటూ ఎన్నో అద్భుతమైన విషయాలు ఆ జూమ్ ద్వారా తెలుసుకుంటున్నారు. యూట్యూబ్లో దాదాపు 5000 పైగా వీడియోస్ ఉన్నాయి. సార్ మేడం చెప్పిన వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్లో 5000 పైగా వీడియోస్ ఉన్నాయి. ఎన్నో కాన్సెప్ట్స్ అందులో మనకు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ప్రతిసారి తర్వాత హైయెస్ట్ బుక్స్ రాసిన వాళ్ళు రాఘవ సార్ మేడం. మనం చూస్తే సార్ రాసిన పుస్తకాలు, మేడం రాసిన పుస్తకాలు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి, చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయి. అవన్నీ కూడా సార్ ఏం చేశారంటే, ఈ జ్ఞానం అందరికీ అందాలని ఎన్నో కోణాలు ఆలోచిస్తూ ఆ బుక్స్ అన్ని కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. తటవర్తి స్పిరిచువల్ ట్రైనింగ్ అని మనం గూగుల్లో టైప్ చేస్తే మనకు ఆ వెబ్సైట్ వస్తుంది, లేదా www.tst.org.in ఆ విధంగా టైప్ చేసిన వస్తుంది, లేదా తటవర్తి స్పిరిచువల్ ట్రైనింగ్ టైప్ చేసిన గూగుల్లో మనకు వెబ్సైట్ వస్తుంది. అందులో సారు మేడం రాసిన పుస్తకాలన్నీ పీడిఎఫ్లో మనకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ జ్ఞానానికి ఎన్ని గుణాలు వీలైతే అన్ని గుణాలు అంచనా కోసమే సార్ ప్రయత్నం చేస్తుంటారు. ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ క్లాస్ కావచ్చు, బుక్స్ ద్వారా కావచ్చు, ఎన్ని విధాలుగా మనకు వీలైతే అన్ని రకాలుగా ప్రతిసారి జ్ఞానాన్ని అందరికి అంచనా కోసం మరి ఎంతో కృషి చేస్తున్నారు. మరి నాకు ఈ ఆపర్చునిటీ సార్కు మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.